మొత్తానికి ట్రాయ్ నుంచి కస్టమర్ సేఫ్టీకి సంబంధించి ఎస్ఎంఎస్లు ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని చెప్పేసి ఒక కొత్త రూల్ అయితే ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. సో దాంట్లో ఏంటంటే మీరు చూసినట్లయితే లేటెస్ట్గా మీకు వచ్చే ఎస్ఎంఎస్లు అన్నిటి హెడర్లో లాస్ట్లో పిఎస్టి ఆర్ జి ఈ లెటర్లో ఏదో ఒక లెటర్ అయితే మీకు కనపడుతూ ఉంటుంది అనమాట. సో ఇదేంటి అంటే ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, అందరికీ ఉపయోగపడుతుంది. మన వీడియోని షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ఫాలో చేయండి. మనకి ఈ పిఎస్టిజి అనే లెటర్ అనేది కస్టమర్ ప్రొటెక్షన్ కోసం యాడ్ చేయాలి అని చెప్పేసి అన్ని సర్వీస్ ప్రొవైడర్స్కి ట్రాయ్ ఏదైతే ఉందో ఆ ట్రాయ్ అనే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట. పి అంటే ప్రమోషనల్ మెసేజ్, ఎస్ అంటే సర్వీస్ మెసేజ్, అలాగే టీ అంటే ట్రాన్సాక్షనల్ మెసేజ్. మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు టీ అని వస్తుంది అనమాట. అలాగే జీ అని వస్తే గవర్నమెంట్ నోటిఫికేషన్ లేదా గవర్నమెంట్ ఏదైనా అలర్ట్స్ పంపించినప్పుడు జీ అనే లెటర్ ఉంటుంది. మీకు ఈ 4 లెటర్స్లో ఏ లెటర్ లేకుండా ఎస్ఎంఎస్ వచ్చిందంటే అది 99% ఫ్రాడ్ ఎస్ఎంఎస్ అని అర్థము. అటువంటి ఎస్ఎంఎస్లు ఓపెన్ చేయకండి. ఒకవేళ ఓపెన్ చేసినా ఆ లింక్స్ అయితే క్లిక్ చేయకండి. ఎటువంటి ఫ్రాడ్కి అయితే మనం గురవ్వకుండా ఉంటారు. సో ఈ 4 లెటర్లు ఉన్న ఎస్ఎంఎస్లు మాత్రమే మనకి జెన్యూన్ అండ్ ట్రాన్స్పరెంట్ మెసేజెస్. సో ఈ కొత్త ఇంప్లిమెంటేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మర్చిపోకుండా అందరికీ షేర్ చేయండి.